మీరందరూ ఎరుక ఎరుక అంటే నేను ఉన్నాను, నువ్వు ఉన్నానని చెప్పుకోవటం. మీరందరూ ఇక్కడ ఉన్నారా? మీరు లేకుండా ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఎవరు లేరు. గత అందరూ ఉన్నారు. అలా మేము ఉన్నాము అని చెప్పి తెలుసుకోవటాన్ని ఎరుక అంటారు. అయితే ధ్యానానికి నిద్రకి తేడా ఏంటంటే, ధ్యానంలో ఎరుక ఉంటుంది. ధ్యానంలో ఎరుక ఉంటుంది. నేను సమాధానం గురించి మాట్లాడుతున్నాను, ధ్యానాన్ని గురించి మాట్లాడుతున్నాను. ధ్యానంలో ఎరుక ఉంటుంది, నిద్రలో ఎరుక ఉండదు. నిద్రలో ఎరుక ఉండదు. మరి ధ్యానానికి నిద్రకి తేడా ఏంటంటే, మరి నిద్రలో ఏం జరుగుతుంది? కళ్ళు మూసుకుంటాం. నిద్రలో ధ్యానంలో రెండింటిలో కళ్ళు మూసుకుంటాం. కానీ నిద్రలో లేనిది జ్ఞానంలో ఉండేది. ధ్యానంలో ఎరుకుంటుంది, నిద్రలో ఎరుకుంటుంది. అది తేడా. అంటే ఇప్పుడు ధ్యానానికి నిద్రకి తేడా ఏంటంటే, ఎరుకతో కూడినటువంటి నిద్ర ధ్యానం. అదేనమ్మా, ఎరుకతో కూడినటువంటి నిద్ర ధ్యానం. నిద్రతో కూడినటువంటి ధ్యానం ఎరుక లేని ధ్యానం నిద్ర. ఎరుక లేని ధ్యానం నిద్ర. అంటే అలానే మరణానికి ధ్యానానికి కూడా తేడా ఉంటుంది, నిద్రకి కూడా తేడా ఉంటుంది. మరణిస్తే ఎలా ఉంటుంది అని చెప్పి ఎవరైనా అడిగారు అనుకోండి, ఎవరైనా చెప్పగలరా? మరణిస్తే ఎలా ఉంటుంది? శ్వాస ఉండదు. ఓకే, అంటే మరణిస్తానికి నిద్రకి తేడా ఏంటంటే, స్వల్పకాలిక మరణం నిద్ర. స్వల్పకాలిక మరణం నిద్ర. దీర్ఘకాలిక నిద్ర మరణం. ఏం లేదు, మరణిస్తే ఎలా ఉంటుందంటే, నువ్వు కళలు లేకుండా దీర్ఘంగా కనుక నిద్రపోతే ఎలా ఉంటుందో మరణిస్తే అలానే ఉంటుంది. మనం దాని గురించి పెద్ద ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏం కళలు లేకుండా కనుక పడుకుంటే ఎలా ఉంటుందో, గాఢ నిద్రలో ఉంటే ఎలా ఉంటుందో అదే మరణం. అంటే దీర్ఘకాలిక నిద్ర మరణం, స్వల్పకాలిక మరణం నిద్ర. ముందు ఈ నాలుగిటికి తేడా తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఇప్పుడు ధ్యానం చేసేటప్పుడు ఏం చెప్తారు? సరిగా కూర్చో, బాడీ నిటారుగా పెట్టు, మెడ నిటారుగా పెట్టు, కళ్ళు మూసాయి, శ్వాస మీద ధ్యాస పెట్టు. ఆలోచనలు వస్తుంటాయి, ఆలోచనలు నీ వస్తూ ఉంటే నీ యొక్క దృష్టిని ఆలోచన వైపు నుంచి శ్వాస మీదకు తీసుకోరా. దీని పేరు ఏమంటాం? ఇలా చేస్తే ఏమంటాం? ధ్యానం చేస్తున్నావు అంటాం. అయితే ఒక్కొక్కసారి ఏం జరుగుతుంది అంటే, ఈ రకంగా చేసుకున్నటువంటి ప్రయత్నంలో ఒక్కసారి కనుక ఆలోచన రాహిత్య స్థితికి వెళ్ళినప్పుడు శ్వాస మీద ధ్యాస, మెయిన్గా మన ముఖ్య గోల్ ఏంటి? ఆలోచన రాహిత్య స్థితి లేకపోతే శ్వాస మీద ధ్యాస.
ఏది ఈ రెండిట్లో ఏది మనం సాధించాలి ధ్యానంలో? ఆలోచన రాహిత్య స్థితి సాధించాలి. దానికి మార్గం శ్వాస మీద ధ్యాస. అర్థం కదా? పత్రిజీ గారు ఏం చెప్పారు మనకి? అలా నాకు గుర్తు చేస్తున్నాడు మంచిగా, లేకపోతే నేను వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే పాపం వాళ్ళు వినపడాలి కదా, వినపడకుండా నేను మాట్లాడితే ఉపయోగం. అంటే చూడండి, పత్రిజీ గారు ఆయన ఏ మాట చెప్పినా కూడా అమ్మా దాన్ని కనుక కొంచెం దీర్ఘంగా కనుక కొద్దిగా లోతుగా ఆలోచిస్తే అసలు ఒక జ్ఞాన భాండాగారం అన్నమాట. ఆయన ఏమన్నారు? శ్వాస నీ గురువు అన్నారు. శ్వాస నీ గురువు అన్నారు అంటే అర్థం ఏంటి? శ్వాస నీ గురువు అంటే ధ్యానము నేర్పించటానికి శ్వాస నీ గురువుగా పనిచేస్తుంది అని. శ్వాస నీ గురువు అంటే అర్థం అంటే శ్వాస నీ గురువు అంటే ధ్యానం నేర్పించడానికి శ్వాస నీకు గురువుగా పనిచేస్తుంది అని అర్థం. మరి శ్వాస గురువుగా పనిచేస్తే అసలు ధ్యానం అంటే ఏంటి? ధ్యానం నేర్పించడానికి కదా శ్వాస గురువు. సరే కూర్చున్నావు, శ్వాస ఆడుతుంది, శ్వాస మన గురువు. ఈ శ్వాస అనేటటువంటి గురువు ఈ దేహము మనసు ఇవన్నీ కనుక శిష్యులైతే వీటన్నిటికీ ధ్యానం నేర్పించాలి అంటే ఏం చేస్తున్నాడు ఆ గురువు? ఏం చేస్తున్నాడంటే ఆలోచన రాహిత్య స్థితికి తీసుకెళ్తున్నాడు. అర్థమేనమ్మా? అంటే శ్వాస అనే గురువు ఈ యొక్క దేహాన్ని మనసుని బుద్ధిని ఆలోచన రాహిత్య స్థితికి తీసుకెళ్తున్నాడు. ఒక్కసారి తీసుకెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే నిద్రలో ఏమవుతుందంటే ఒకసారి గుర్తుపెట్టుకు చూడండి, కళ్ళు మూసుకుంటాం, నిద్రపోతాం, ఏదో ఆలోచనలు వస్తూ ఉంటాయి. లాస్ట్లో ఒక ఆలోచన వస్తుంది, తర్వాత ఎటువంటి ఆలోచనలు రావు. తెల్లారి పడుకుంటాం, నిద్రపోతాం, తెల్లారి లేస్తాం. సామాన్యంగా లాస్ట్లో ఏ ఆలోచన కనుక వస్తే దానికి సంబంధించిన కళలో ఏదో వస్తాయి. తెల్లారి ఉదయం ఆ ఆలోచనతో మామూలుగా నిద్రలేస్తాం. ఈవెన్ భగవద్గీత కూడా అదే చెప్తుంది. నువ్వు కనుక మరణించేటప్పుడు ఎటువంటి ఆలోచనలతో మరణిస్తావు, మళ్ళీ నెక్స్ట్ జన్మలో అటువంటి ఆలోచనలుగా అటువంటి వాళ్ళగా తయారవుతావు అని చెప్పి భగవద్గీతలో కూడా చెప్తుంది. ఈ రకంగా ధ్యానంలో ఏం జరుగుతుందంటే కొంతమంది అలా ఆలోచన రాహిత్య స్థితికి అలా వెళ్ళినప్పుడు లాస్ట్ ఆలోచన వచ్చిన తర్వాత ఆ రకంగా వచ్చినప్పుడు ఏమవుతుందంటే బాడీతోటి ఒక రకమైనటువంటి వియోగం ఏర్పడుతుంది. బాడీ నుంచి డిటాచ్ అయిపోతారు. ఆ బాడీ నుంచి డిటాచ్ అయిపోయినప్పుడు ఏమవుతుంది అంటే అప్పుడు ఏమవుతుంది, ఆలోచన రాహిత్య స్థితికి వెళ్ళిపోతాడు. అటువంటి వాళ్ళకి ఈ ఎరుక కూడా పోతుంది. ఇందాక మనం ఏమన్నాము? ధ్యానం కానీ కనుక ఎరుక లేకపోతే ఏమన్నాం మనం? నిద్ర అన్నాం. కానీ ఇది కూడా ధ్యానం చేస్తుంది, ఎరుక లేదు, కానీ అది నిద్ర కాదు. చెప్పింది అర్థమైందమ్మా? ధ్యానం చేస్తుంది, లాస్ట్ ఒక ఆలోచన వచ్చిన తర్వాత ఆలోచన తర్వాత కట్ అయిపోతుంది, నిద్రపోతుంది. అంటే నిద్ర లాంటి ధ్యానం, ఎరుక లేని ధ్యానం, నిద్ర లాంటి ధ్యానం. నిద్ర లాంటి ధ్యానం దానికి ఆపోజిట్ పెట్టండి. నిద్ర లాంటి ధ్యానం, ధ్యాన నిద్ర. ఆ ధ్యానానికి బదులు యోగ నిద్ర, దాన్ని కాళ్ళు యోగ నిద్ర అని చెప్పచ్చు. అయితే ఏంటి మరి అది? యోగ నిద్రకి తేడా ఏంటి? నిద్రకి యోగ నిద్రకి తేడా ఏంటి అని చెప్పి కనుక తెలిస్తే దానికి మార్గం మామూలుగా చెప్పలేం. మరి ఎలా చెప్పటం అంటే ఒక సైంటిఫిక్గా చెప్పగలం.
అంతే. దానికి ఒక ఈఈజీ అని ఒక మిషన్ ఉంటుంది. ఆ మిషన్ పెట్టి కనుక ఈఈజీ కనుక రికార్డ్ చేస్తే యోగ నిద్రకి వచ్చేటప్పుడు రీడింగ్ ఒక రకంగా ఉంటుంది, నిజమైనటువంటి నిద్ర వచ్చేటప్పుడు ఒక రకంగా ఉంటుంది. కాబట్టి అది కంప్లీట్గా నిద్ర అని చెప్పి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అది యోగ నిద్ర కూడా ఉంటుంది. అయితే యోగ నిద్ర నుంచి బయటకు వచ్చిన తర్వాత అది కనుక యోగ నిద్ర లేకపోతే నిద్ర అని ఎట్లా తెలుసుకోవాలి కదా. యోగ నిద్ర అయితే నువ్వు యోగ నిద్రలోకి పోయేటప్పుడు లాస్ట్ ఇటువంటి ఆలోచనలలో నుంచి నువ్వు ఆలోచన రాహిత్య స్థితికి వెళ్ళావో ఆ ఆలోచన మళ్ళీ వస్తుంది యోగ నిద్ర అయిపోగానే. నేను చెప్పింది నీకు అర్థమవుతుందమ్మా. నువ్వు ధ్యానం చేసేటప్పుడు వస్తుంది ఒక ఆలోచన వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఆ నెక్స్ట్ నుంచి ఆలోచన రాహిత్య స్థితికి వెళ్ళిపోతావు, యోగ నిద్రకి వెళ్ళిపోతావు. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత కొంతసేపు అయిపోయిన తర్వాత యోగ నిద్ర అయిపోతుంది. యోగ నిద్ర అయిపోయినా మళ్ళీ లేస్తావు. లేచినప్పుడు మరి ఎప్పుడైతే ఆ ఆలోచన లాస్ట్ ఆలోచన వచ్చిందో ఈ యోగ నిద్ర అయిపోయిన తర్వాత ఆ ఆలోచన వస్తుంది, అప్పుడు అది యోగ నిద్ర అవుతుంది. అర్థమైందమ్మా? అది యోగ నిద్ర. అది కొంతమందికి సంభవిస్తుంది. అయితే ఒకటంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఆ యోగ నిద్రలోకి వెళ్ళి కొంతమంది కొరకు పెట్టారనుకోండి, అది యోగ నిద్ర కాదు, తెలిసిపోతుంది. అర్థం కావట్లా? అలా కాకుండా కొంతమంది అలా కాకుండా ఇట్లా అంటూ ఉంటే కొంతవరకు పర్లేదు. అలాగే పడుకున్నారు అనుకోండి, అది తెలిసిపోతుంది అది యోగ నిద్ర కాదా అనేది సంబంధించి తెలిసిపోతుంది. అది యోగ నిద్ర అయ్యేటువంటి వాళ్ళకి ఏంటంటే తెలుసా, అట్లంటే లేస్తారు, స్వల్పంగా కొంచెం అట్లంటే లేస్తారు. అదే నిద్రపోయే వాళ్ళు కొంచెం గట్టిగా తిడితే కానీ యోగ నిద్రకి వెళ్ళే వాళ్ళు ఏముంది. యోగ నిద్ర అంటే ఏంటి, వాడు యోగ నిద్రలో ఉన్నారు ఆధ్యాత్మికంలో కొంచెం కనుక అట్లా కనుక మనుషులు కనుకంటే లేచేస్తారు. అదే నిద్రపోయేటటువంటి వాడుకి లేకపోతే అంత తొందరగా ఇట్లా అనగానే లేవరు, కొంచెం ఎక్కువ ఇటువంటి నిద్ర అనమాట. తేడా దానికి తిరిగి ఏమ్మా అర్థమైందా? ఏమ్మా అదేనమ్మా, నేను అదే చెప్పానమ్మా. యోగ నిద్రకి భౌతిక నిద్రకి తేడా ఉంది. భౌతిక నిద్ర అయితే గట్టిగా తల్లాలి, యోగ నిద్ర అయితే ఊరికి అటు పైట గట్టగా లేదేస్తాడు. ఎందుకంటే తను యోగ నిద్రలో ఉన్నాడు, ఎరుకుతో ఉంది కానీ ఆ ఎరుకు చాలా లో లెవెల్లో ఉంటుంది, కొంచెం అట్టగానే లేచేస్తాడు. కాదు, ఎవరికి లేచేస్తాడు. నిద్రలో లేవడం కష్టం, యోగ నిద్రలో లేవడం కష్టం కాదు. అది ఎవరు లేకపోతే నీ అంతటి నువ్వే ఆ టైం అయిపోగానే బయటకు వచ్చేస్తావు. ఏమ్మా? ఓకే, వెరీ గుడ్. ఇందాక వారు ఒక క్వశ్చన్ అడిగారు, అది అందరికీ ఉపయోగపడే క్వశ్చను, అందుకని చెప్పి నేను క్లాస్ అయిపోయిన తర్వాత చెప్తానమ్మా అని చెప్పాను. ఏంటమ్మా క్వశ్చన్ మళ్ళీ అడుగు. యా మరి మంచి ప్రశ్న వేశారు. శ్వాస మనం ముక్కు ద్వారా ఆడిస్తున్నాం కదండి, మనం ఇక్కడ గమనించాల్సింది, ఇక్కడ కదా మనం శ్వాసను గమనించాల్సింది. మీరేమో ఇక్కడ అని చెప్పారు, మరి ఇక్కడ ఎట్లా చేస్తాము అని చెప్పి అడుగుతున్నారు. అది మంచి ప్రశ్న. భగవద్గీతలో కూడా నాసికాగ్రము అని చెప్తారు. నాసికాగ్రము, అగ్రము అంటే ఏమిటి, శీర్షము అని, చిట్ట చివర అని. ఈ ముక్కుకి చిట్ట చివర అంటే మనం ఇది అనుకుంటాం, ఇది అసలు ఇక్కడ బోన్ లేదు, ఇక్కడి నుంచే ముక్కు. అసలు మనం ముక్కు ఇగో ఇక్కడ పెట్టండి, ఇట్లా రండి, ఇక్కడ ఎడంగానే మీకు ఎముక కనిపిస్తుంది. ఇది ముక్కు కాదు, ఇక్కడంతా ఒట్టి తోలే ఉండేది. అసలు ముక్కు ఇది. అస్థిపంజరంలో ముక్కు చూడాలంటే ఇక్కడనే ఇది ముక్కు, అస్థిపంజరం ముక్కు. ఇదేంటంటే మన ఒక తోలు అంటే. అందుకని వీటిని ఏమంటారంటే నాసికా రంధ్రాలు అంటాం అంతే. అసలు ముక్కు ఇది. తర్వాత మీరు ఎప్పుడైతే గాలి తీసుకుంటే ఏమవుతుందో తెలుసా, గాలి ఇట్లా పైకి వెళ్తుంది, పైకి వెళ్ళి ఎక్కడ తగులుతుందో తెలుసా, పోయి ఇక్కడ తగులుతుంది. తగిలి ఇట్లా వెళ్ళినటువంటి గాలి ఎక్కడికి పోద్ది, మన మెదడులోకి పోద్దా? మెదడులోకి పోదు. మరి ఇక్కడ పైకి వెళ్ళిన గాలి ఇక్కడికి ఎట్ట వస్తుంది,
అంటే ఇట్లా వెళ్ళి పైన తగిలి కిందకి తిరిగి మళ్ళీ ఊపిరితిత్తుల్లోకి వస్తుంది. అంతేగా, అంతే కదమ్మా. ముందు పైకి వెళ్ళుద్ది, ఇటు నుంచి పైకి వెళ్ళుద్ది, పైకి వెళ్ళి పైన ఏముంది, మెదడు ఉంది, దీనిపైన మెదడు ఉంది, మెదడులోకి పోదు గాలి. ఇట్లా వెళ్ళి ఆ పైన రూఫ్ దాన్ని ఏమంటారు, కప్పు, ఇక్కడ కప్పు రూఫ్ లాగా ఉంటుంది, పోయి ఆ రూఫ్కి తగిలి తిరిగి ఆ రూఫ్ ఎట్లుంటుంది, ఇట్లుంటుంది. ఇప్పుడు ఎట్లుందమ్మా ఎగ్జాక్ట్గా మన ముక్కు కూడా పిరమిడ్ లాగా ఉంటుంది. మీరు చూసారా లేదా? మన ముక్కు పిరమిడ్ చూడండి ఎట్లుందో, ఇటుపక్క ఎడల్పు ఇటుపక్క ఎడల్పు పైకి వెళ్తుంది. ఇప్పుడు ఉందనుకోమ్మా, ఒకదాన్ని ఏదన్నా దీని ఇట్లా పైకి పంపించామనుకో, పైకి పోయి ఎక్కడికో తిరుగుతుంది, ఇంకా పైన ఇంక వెళ్ళడానికి లేదు కదా, పోయి కానీ మళ్ళీ కింద తిరుగుతుంది. అట్లా పిరమిడ్ లాగా మనది కూడా ఇట్లా వెళ్ళి ఇక్కడ తగిలి మళ్ళీ లోపలికి వస్తుంది. ఓకే, ఈ రకంగా పైకి వెళ్ళినప్పుడు దేనికి తగులుతుందో తెలుసా? అది ఇక్కడ ఉన్నటువంటి చక్రం పేరు ఏం పేరు? ఆజ్ఞాచక్రం. ఆజ్ఞాచక్రానికి తగులుద్ది, ఆజ్ఞాచక్రానికి తగులుద్ది. ఆజ్ఞాచక్రానికి తగిలి కిందకు వస్తుంది. అంటే ఎప్పుడైతే ఈ యొక్క శ్వాస పోయి ఆజ్ఞాచక్రానికి తగిలిందో మామూలు వాళ్ళకి ఏం ఉపయోగం లేదు, మామూలుగా వెళ్ళుద్ది, తగులుద్ది, వస్తుంది. కానీ ధ్యానం చేసేటటువంటి వాళ్ళల్లో ఈ చక్రాలు కింద నుంచి రైజ్ అవుతుంటాయి. అది మళ్ళీ ఒక గంట క్లాస్, ఏది ఎట్లా చక్రాలు ఎట్లా పైకి వస్తుంది, ఈ చక్రాల శక్తి అని చెప్పి వాళ్ళకి ఈ ఆజ్ఞాచక్రం యాక్టివేట్ అవుతుంది. ఈ ఆజ్ఞాచక్రం యాక్టివేట్ కావాలంటే ఎలా అవుతుందంటే, ఈ యొక్క ధ్యాన సమయంలో తీసుకునేటటువంటి శ్వాస వల్ల, ఎందుకంటే ఆ శ్వాస మామూలుగానేమో అందరు శ్వాస తీసుకుంటారమ్మా, కానీ నువ్వు ధ్యాన స్థితిలో ఉండి తీసుకునేటువంటి శ్వాసకు మామూలు స్థితిలో ఉండి మూసుకున్నటువంటి శ్వాసకు చాలా తేడా ఉంది. ధ్యాన స్థితిలో తీసుకున్నటువంటి శ్వాస చాలా శక్తివంతమైంది. మామూలుగా శ్వాస తీసుకోవటం వేరు. ధ్యాన స్థితిలో ఉండి, ఆలోచన రాహిత్య స్థితిలో ఉండి, నువ్వు ఆ స్థితిలో ఉండి తీసుకున్నటువంటి శ్వాసకు చాలా వేరేటువంటి శక్తి ఉంది. అందువల్ల ఏమవుతుంది, ఇక్కడి నుంచి వస్తుంది, పోతుంది, ఆజ్ఞాచక్రానికి తగులుతుంది. ఎప్పుడైతే ఆజ్ఞాచక్రానికి తగులుతుందో ఆజ్ఞాచక్రాన్ని దాన్ని యాక్టివేట్, ఇంగ్లీష్ తెలుగులో ఏమంటారు యాక్టివేట్ అంటే చైతన్యం, ఆజ్ఞాచక్రం చైతన్యవంతం అవుతుంది. చైతన్యం అయ్యి లోపలికి వెళ్ళిపోతుంది. అదే సమయంలో ఆ శ్వాసను గమనిస్తూ, ఇప్పుడు దాకానేమో ఇక్కడ శ్వాసను గమనిస్తున్నావు, ఇప్పుడు శ్వాస గమనం అవసరం లేక నీ యొక్క దృష్టిని కరెక్ట్గా ఇక్కడ పెట్టావనుకో, ఇది వెళ్ళి తగలటం, నీ యొక్క కళ్ళు మూసుకొని దాని దృష్టి ఇక్కడ పడటం, ఈ రెండు జరిగినప్పుడు ఏమవుతుంది, ఈ ఆజ్ఞాచక్రం బాగా యాక్టివేట్ అవుతుంది. ఆజ్ఞాచక్రం అంటే ఏముంటుంది, ఆజ్ఞాచక్రంలో ఏముంటుంది, మూడో కన్ను ఉంటుంది, జ్ఞాన నేత్రం ఉంటుంది. ఆ జ్ఞాన నేత్రం ఎప్పుడెప్పుడు తెలుసుకుందామా అని చెప్పి రెడీగా ఉంటుంది. అందుకని మొట్టమొదట ధ్యానం ప్రారంభించినప్పుడు నువ్వు శ్వాస మీద దేశ ఇక్కడ పెట్టుకోవచ్చు. కానీ శ్వాస ముందుకెళ్ళేటప్పుడు, ఈ ధ్యానం ముందుకెళ్ళేటప్పుడు వెళ్ళే కొంది శ్వాస గురువు నీకు దారి చూపిస్తుంది. కొంతసేపు అయిపోయిన తర్వాత ఆ శ్వాస అనేటటువంటి గురువు సహాయంతో ఈ యొక్క ఇది ఇక్కడ తగలటం, గమనించడం, అప్పుడు నీ రెండు దృష్టి భ్రూమధ్యం అంటారు. ఈ భ్రూమధ్యం కనుక పెడితే ఆజ్ఞాచక్రం యాక్టివేట్ అవుతుంది. ఆజ్ఞాచక్రం యాక్టివేట్ అయితే ఈ యొక్క జ్ఞాననేత్రం తెలుసుకుంటుంది. ఎప్పుడైతే ఈ రకమైనటువంటి ధ్యాన నేత్రం కనుక జ్ఞాననేత్రం తెలుసుకోవడానికి ఇంకొక కారణం కూడా ఉంది. ఇప్పుడు అర్థమైందమ్మా,
ఎందుకు మనం ఇక్కడ దృష్టి పెట్టాలి? మొట్టమొదట్లో ఇక్కడ పెట్టుకోవచ్చు, తప్పులేదు. స్టార్టింగ్లో ఉండే కొద్ది ఒక స్టేజ్ అయిపోయిన తర్వాత కళ్ళు మూసుకొని, ఇప్పుడు కళ్ళు మూసుకుంటావమ్మా, కళ్ళు మూసుకుంటావు, శ్వాస మీద ధ్యాస పెడుతున్నావు, నీ మనసంతా దీని మీద పెడుతున్నావు. కళ్ళు చేత ఏం పని చేపిస్తావు? కళ్ళు మూసుకుంటావమ్మా, కళ్ళు ఏం చేస్తున్నాయి? కళ్ళు మామూలుగా మూసుకుంటాయి అంతే, ఏం చేయవు, కళ్ళు మూసుకుంటాయి. మనసు మాత్రం దీని గురించి ఆలోచిస్తుంది. కళ్ళకను ఈ శ్వాసకి ఏం సంబంధం లేదు కదా, కళ్ళకి ఏం సంబంధం లేదు కదా. అందుకని వెళ్ళే కొద్ది ఏం చేయాలో తెలుసా? ఈ యొక్క మా శ్వాస, కళ్ళు రెండు కలిపి ఒకే పని చేయాలి. ఏంటి? ఇది వెళ్ళి ఇక్కడ తగులుతున్నట్టుగా మనసు ఆలోచించుకుంటూ ఉండాలి. కళ్ళ యొక్క దృష్టి కూడా దీని మీద పడాలి. రెండు పనులు ఒకే యొక్క శక్తి క్షేత్రం మీద జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడేం జరుగుతుందో తెలుసా? ఇదే క్షణంలో నువ్వు కనుక కూర్చొని కనుక గ్రాడ్యువల్గా కనుక రోజుల తరబడి, వారాల తరబడి కనుక ధ్యానం చేస్తూ ఉంటే, త్వరగా చెప్పేస్తాను, లేకపోతే ఇదంతా మళ్ళీ కాసేపు పట్టుద్ది. నీ కుండలిని శక్తి భూక్షేత్రమైనటువంటి మూలాధార చక్రం దాటి, జలక్షేత్రమైనటువంటి స్వాధిష్టాన చక్రాన్ని దాటి, అగ్నిశక్తి క్షేత్రమైనటువంటి మణిపూర చక్రాన్ని దాటి, వాయుక్షేత్రమైనటువంటి అనాహత చక్రాన్ని దాటి, ఆకాశ క్షేత్రమైనటువంటి విశుద్ధ చక్రాన్ని దాటి నీ పని చేస్తూ ఉంటావు. ఇది నుంచి కిందకు వస్తుంది. ఇది కిందకు వచ్చి అప్పుడు ఈ విశుద్ధ చక్రంలో నుంచి ఇది యాక్టివేట్ అయినటువంటి ఈ జ్ఞానక్షేత్రం ఈ శక్తిని తన వైపు లాక్కుంటుంది. ఈ వైపు లాక్కుంటుంది. ఇది ఆల్రెడీ రెడీగా ఉంది యాక్టివేట్ కావడానికి. ఈ శక్తిని తను లాక్కుంటుంది. ఈ శక్తి లాగేటప్పుడు ఇంకా ఎన్ని జరుగుతాయో చూడండి. బయట వైపు నుంచి శక్తి, మన చుట్టూ ఉన్నటువంటి శక్తి మన బాడీ సెంటర్లోకి వస్తుంది. ఇలా పైకి ఒక శక్తి వస్తుంది. ఇంకొక శక్తి ఎలా తెలుసా? ఇప్పుడు ఎట్లా ఉంటుందంటమ్మా, ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక పిరమిడ్ షేప్ అమ్మా. ఒక శక్తి ఏమో ఇట్లా వస్తుంది, ఇంకొక శక్తి ఏమో ఇట్లా వస్తుంది. ఇట్లా రావాలి అంటే ఎట్లా ప్రయాణం చేయాలి? అది ఇట్లా రావాలి శక్తి, ఇట్లా రావాలంటే ఎలా రావాలో తెలుసా? చివరికి ఇట్లా రావాలి. మీకు అర్థమవుతుందో లేదో నేను చెప్పేది? ఒకవైపు ఏమో ఇట్లా రావాలమ్మా, సెంటర్కి రావాలి. ఇంకొక వైపు ఏమో ఇట్లా రావాలి. ఇట్లా వచ్చి ఇలా రెండు ఒకేసారి జరగాలంటే ఏం చేయాలి? ఇట్లా రావాలి. అర్థమైందమ్మా నేను చెప్పేది? మీకు అర్థమవుతుందా? అర్థం కాదు చెప్పండి అమ్మా, మళ్ళీ చెప్తాను. ఎందుకంటే పాపం మీరు క్రాస్ వస్తుంది కదా, రెండు క్రాస్ వస్తుంది. అందుకని ఇందాక నేను చెప్పింది ఏంది? స్ట్రైట్గా వెళ్ళేది. అదేంటి? చక్రాలు. ఈ రకంగా ఇంకొకటి ఉంది, వాటిని కోశాలు అంటారు. ఏంటి ఆ కోశాలు తెలుసా? మొట్టమొదట అన్నమయ కోశము అంటారు. అంటే ఏంటి? మన శరీరం కరెక్ట్గా కనుక పెట్టుకుంటే ఈ అన్నమయ కోశం దాటి శక్తి, ఆ శక్తి ఎక్కడికి రావాలి తెలుసా? ఈ యొక్క చక్రాల యొక్క శక్తి స్ట్రైట్గా వెళ్తుంది. ఈ శరీర భాగంలో బయట భాగం ఉన్నటువంటి శక్తి లోపలికి వచ్చి ఈ చక్రాల నుంచి పైకి వెళ్ళేటువంటి శక్తిని కలవాలి. అందుకని ముందు లోపలికి వస్తుంది. ఫస్ట్ శరీరం అన్నమయ క్షేత్రం నుంచి లోపలికి వస్తుంది. అన్నమయ క్షేత్రం నుంచి శక్తి లోపలికి వచ్చిన తర్వాత ఏ క్షేత్రం ఉంటుంది? ప్రాణమయ కోశం అంటే ఏమీ లేదు, శ్వాస మీద ధ్యాస. ఈ శ్వాస మీద ధ్యాస పెట్టడం వల్ల ప్రాణమయ కోశాన్ని చేయిస్తుంది. ప్రాణమయ కోశం లోపలికి రాగానే మనోమయ కోశం, ప్రాణం మీద శ్వాస మీద ధ్యాస పెట్టంగానే ఏమి లేకుండా పోతాయి. శ్వాస మీద ధ్యాస పెట్టంగానే ఏమి లేకుండా పోతాయి? ఆలోచనలు లేకుండా పోతాయి. ఆలోచనలు లేకుండా పోవటం అంటే ఏమిటి? మనసు లేకుండా పోవటం. అందుకని మనోమయ కోశం మీద
మనోమయ కోశం లోపల పోయిందానే విజ్ఞానమయ కోశంలోకి రాస్తుంది. విజ్ఞానమయ కోశం మీద రావాలి అంటే అప్పుడు ఏం చేస్తుంది, మూడింటిని దాటి వచ్చేటప్పటికి విశ్వం నీకు హెల్ప్ చేయడానికి మొదలు పెడుతుంది. అప్పుడు ఏం చేస్తుంది, నీకు కావాల్సినటువంటి పుస్తకాలు నీకు తెలియకుండానే నీ దగ్గరకు వాటి చేత వచ్చి విశ్వం నీ చేత చదివిస్తుంది. దాన్ని ఏమంటారు, స్వాధ్యాయం అంటారు. ఎప్పుడైతే నీకు జ్ఞానం వస్తుందో, ఆ జ్ఞానం గనక వినయంతో గనక కూడుకుంటుందో అప్పుడు విజ్ఞానమయం అవుతుంది. అప్పుడు విజ్ఞానమయ కోశాన్ని దాటి ముందుకు వస్తుంది. సో అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఇదన్నీ దాటిపోయిన తర్వాత లోపలికి వచ్చిన తర్వాత నువ్వు చక్కగా కనుక ధ్యానం చేస్తుంటే ఆనందమయ కోశంలోకి వస్తుంది. అన్నిటికంటే లోపల ఉండేది ఆనందమయ కోశం. కాబట్టి ఈ రకంగా శక్తి ఇలా వచ్చి, ఈ రకంగా శక్తి ఇలా వచ్చి, ఈ రకంగా శక్తి ఇప్పుడు కూర్చుంటే చూడండి, అక్కడ కూర్చుంటే ఒక గీత గీస్తే ఇట్లా వెళ్ళిపోద్ది స్ట్రైట్ గీత. అంటే మన శరీరం ఒక పిరమిడ్. కాబట్టి ఈ రకంగా వెళ్ళిపోయిందంటే చివరికి వెళ్ళిపోతుంది తెలుసా, పెళ్ళి ఇక్కడికి. నువ్వు ఎప్పుడైతే శ్వాస తీసుకొని ఇక్కడ తగులినట్టుగా ఫీల్ అవుతావో, ఎప్పుడైతే నీ దృష్టిని ఇక్కడ పెట్టావో, ఇక్కడ నుంచి నువ్వు కనుక ఈ చక్రాల ద్వారా శక్తిని ఇక్కడికి పంపించావో, ఎప్పుడైతే నువ్వు ఈ కోశాల మీద కంట్రోల్ సాధించేసేసి ఈ రకంగా పైకి తీసుకొచ్చావో, ఈ 4 శక్తులు ఒక్కసారి ఆజ్ఞాశక్తం మీద పనిచేసేటప్పటికి నీ మూడో కన్ను తెరుచుకుంటావు. ఈ మూడో కన్ను తెరుచుకుంటావు. అప్పుడేమవుతుందో తెలుసా, ఎప్పుడైతే నీ మూడో కన్ను తెలుసుకుందో జ్ఞాన నేత్రం తెలుసుకుంటుంది. అయితే జ్ఞాన నేత్రం తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది, ఇక ఒక్కొక్కళ్ళకి ఆ జ్ఞాన నేత్రం ద్వారా ఒక్కొక్క అనుభూతి కలుగుతుంది. అదే కొంతమంది జ్ఞాన నేత్రం ఆధ్యాత్మికత కోసమే ఉపయోగిస్తారు, కొంతమంది ఆ జ్ఞాన నేత్రాన్ని వేరే శక్తులు ప్రదర్శించడం కోసం ఉపయోగిస్తారు, అది వేరే విషయం. కానీ జ్ఞాన నేత్రం మాత్రం ఈ రకంగా ఉపయోగపడుతుంది. అందుకని మొట్టమొదటిలో నీ దృష్టి ఇక్కడ పెట్టినా కూడా ధ్యానం చేసే కొద్దీ నీ యొక్క దృష్టి ఇక్కడ ఉండాలి. అమ్మా అర్థమైనా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? మంచి ప్రశ్నలు ఈ రెండు కూడా. ఇంకా ఇట్లాంటి ప్రశ్నలు వేస్తే మంచి టాపిక్స్ బయటకు వస్తాయి. ఇవన్నీ నాకు చెప్పాలని లేదు, కానీ వాళ్ళిద్దరు క్వశ్చన్లు వేస్తే అడిగారు కాబట్టి మంచి టాపిక్ బయటకు వచ్చింది. కళలు వచ్చేది కేవలం నిద్రలోనే. ఓకే, కళలు వస్తున్నాయంటే కేవలం నిద్రలోనే. అయితే ధ్యానం ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా, కూర్చోండి, ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా. చాలామందికి ధ్యానం చేస్తే నిద్ర వస్తుంది అని చెప్తారు. నేనేం చెప్తానో తెలుసా, ఒరే నాయనో, ఎంత అదృష్టవంతులైతే కానీ ధ్యానం చేసేటప్పుడు నిద్రకి వస్తుందండి. చాలా అదృష్టవంతులాడు. వాళ్ళకి మామూలు వాళ్ళకి ధ్యానం చేసేదానికంటే ధ్యానం చేయగానే నిద్ర వచ్చేటటువంటి వాళ్ళు మామూలు ధ్యానుల కంటే గొప్పవాళ్ళు. నిజమమ్మా. కొంతమంది ధ్యానం కాదు, పక్క మీద పడుకొని దొళ్ళాడలే వాడు నిద్ర రాదు. కొంతమంది కూర్చుంటారు, ధ్యానం అంటారు, టక్కన పడుకుంటారు నిద్ర. ఎంత అదృష్టం అమ్మా, ఎంత అదృష్టం. ఈ ప్రపంచంలో నిద్ర రాకుండా పరుపులుండి, ఎయిర్ కండిషన్ రూములుండి, నిద్ర పట్టక మత్తు మాత్రలను మింగి జీవితాన్ని నాశనం చేసుకొని ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కోట్లాది మంది ఉన్నారు. నిద్ర పట్టక ఏమీ లేదు వాళ్ళ ప్రాబ్లం, డాక్టర్ నాకు నిద్ర పట్టలేదు, అదే వాడు ఒకడు. అటువంటి విశ్వం ఉన్నటువంటి ఈ విశ్వంలో ధ్యానంలో అట్ట కూర్చోగానే నేను నిద్రపోతున్నాను సార్ అని అంటే వాళ్ళకి ఏంటో దాని అర్థం ఏంటో తెలుసా, వాళ్ళ మనసు అంత తేలిగ్గా ఉందని అర్థం. అంతే కదమ్మా. ఎట్ట నిద్రపోయి మామూలుగా ఎన్ని ఆలోచనలు ఉంటాయి మనిషికి, అవన్నీ మర్చిపోయి ధ్యానంలో కూర్చోగానే టక్గా నిద్రపడుతుందంటే అర్థం ఏంటి, వాళ్ళు ధ్యానానికి కనుక ట్రై చేస్తే వాళ్ళకి మూడో చక్రం చాలా ఫాస్ట్గా తెలుసుకుంటారు.
అంతే కదమ్మా. ధ్యానం అంటే అంత సులభంగా నిద్ర పట్టదు. మిగతా వాళ్ళందరూ ధ్యానం చేసిన ఎంతసేపు చేసినా ఆలోచిస్తారే ఉంటే కానీ నిద్రపోరు. అందుకని నేను చెప్పేది ఏంటంటే ధ్యానం చేస్తే ధ్యానంలో కళ్ళంగా నిద్ర పడటం అనేది చాలా గొప్ప విషయం. అది ఏం గుర్తించాలంటే అలా ధ్యానం చేయగానే నిద్రపోతాను కానీ నేను నిద్రపోతాను అనుకోకూడదు. అంటే నేను చాలా గొప్ప వ్యక్తిని, ధ్యానానికి చాలా దగ్గరగా ఉంది కాబట్టి నేను నిద్రపోకుండా ఆ నిద్రని నేను ధ్యానానికి ఉపయోగించాలి అని చెప్పి అనుకుంటూ, ఇందాక మీరు అన్నట్టుగా ధ్యానంలో కూర్చోబోయే ముందు విశ్వానికి సంకల్పం చేసుకొని ధ్యానం చేయగానే నాకు నిద్ర వస్తుంది, కానీ నాకు ధ్యానంలో నేను సక్సెస్ కావాలి కాబట్టి నన్ను విజయవంతం చేసేటట్టుగా నాకు చెయ్యి అని చెప్పి విశ్వానికి సంకల్పం చెప్పుకొని నువ్వు రెగ్యులర్గా కనుక ధ్యానం కనుక చేస్తే కొన్ని రోజులకి ఆ నిద్ర అనేది నీకు రాదు. నువ్వు కంప్లీట్గా చాలా ఫాస్ట్గా ధ్యానంలోకి వెళ్ళిపోతావు. చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతావు. మామూలు వాళ్ళకంటే కూడా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతావు. అర్థం కదా? అందుకని కాబట్టి అది ధ్యానంలో నిద్ర అనేది చాలా గొప్ప విషయం అమ్మ. కాకపోతే నువ్వు విశ్వాన్ని అడగాలి ఈ రకంగా అని చెప్పి చాలా గొప్ప విషయం. అర్థమైందా? అట్లా చూడండి, మంచి క్వశ్చన్ అడిగారు. అలా అడిగినప్పుడు అందరూ సహాయపడాలి. కాబట్టి వీరికి వారికి ఆ ముగ్గురికి పెద్ద సపోర్ట్ కొట్టాలి. ఎందుకంటే వీళ్ళ వల్లనే కదా మీ అందరికీ ఇట్లా మంచి మంచి విషయాలు బయటికి చేస్తుంది. ఇంకా ఏమన్నా క్వశ్చన్ అట్లాంటి క్వశ్చన్ అడగండి అమ్మా. వాళ్ళ అమ్మ మంచి క్వశ్చన్ అడిగింది. అట్లా బ్లాక్ కలర్ అయ్యా ఒకటమ్మా కూర్చోమ్మా. ఈ కలర్స్ కనిపించడం అనేది చాలా మందికి జరుగుతుంటుందమ్మా. ఎందుకంటే రకరకాల వాళ్ళకి ఈ యొక్క రకరకాల అనుభవాలు. కొంతమంది కలర్స్ కనిపిస్తాయి. నాకు వేరే నేను ఫస్ట్ టైం ధ్యానం చేసినప్పుడు నాకు వేరే రకమైనటువంటి అనుభవం వచ్చింది. కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అనుభవాలు వస్తాయి. కాకపోతే పత్రిజీ గారు చెప్పేది ఏంటంటే మీ యొక్క అనుభవాలకి ఎక్కువ విలువ ఇవ్వద్దు అని చెప్తారు. ఏంటి దీని విలువ ఏంటి, దీని అర్థం ఏంటి ఇది అని చెప్పి దానికి వెనకీడ్చి దాని గురించి ఆలోచిస్తూ మీ ధ్యానాన్ని జడగొట్టుకోవద్దు అంటారు. రానియండి, కానీ రాగానే వదిలేసేయండి. కాకపోతే ఒకటి చేయాలి. ఇప్పుడు మీకు ఇది ఎందుకు వచ్చింది అన్నాను అనుకో, నేను సమాధానం చెప్పాను అనుకో, నేను ఒక సమాధానం చెప్తాను. రేపు ఇంకో మాస్టర్ వచ్చాడు, మీరు అదే క్వశ్చన్ ఆయన అడుగుతారు, ఆయన ఇంకో సమాధానం చెప్తాడు. ఎల్లుండి ఇంకొక ఆయన వస్తాడు, సేమ్ క్వశ్చన్ ఆయన అదే చెబుతాడు. మీరు ఏంద్రనైనా ఒక్కొక్కడు ఒక్క రకంగా చెబుతారు, ఎవరిది కరెక్టు ఏంటి అని చెప్పి పాపం మీరు అనవసరంగా ఇబ్బంది పడతారు. అందుకని మీరేం చేయాలంటే ఎవరిని అడగద్దు దీనికి సంబంధం అని చెప్పి, విశ్వాన్ని అడగండి. నాకు ఇటువంటిది వచ్చింది, దీని సిగ్నిఫికెన్స్ ఏంటి, దీనివల్ల నాకు ఏదన్నా సరే తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమన్నా ఉందా, ఇది దేనికైనా సంకేతమా, దీని ద్వారా నాకేదన్నా విశ్వం నాకేదన్నా తెలియజేస్తుందా, ఇవన్నీ చెప్పి నాకు తెలియజేయి విశ్వం అని చెప్పి సంకల్పం చేసుకొని అప్పుడు మళ్ళీ ధ్యానంలో కూర్చుంటే నీకు పుస్తకం రూపంలోనో ఏదో పుస్తకంలో కనిపిస్తుంది, ధ్యానంలో నలుపు కనిపిస్తే ఏమవుతుంది అని వివిధ రకాలుగా నీకు ఆన్సర్స్ వస్తాయి. కాబట్టి అలా చేయండి. లేకపోతే నేను చెప్పాను అనుకో, రేపు ఇంకొకటి నుంచి ఇంకొక రకంగా చెప్తాను, పాపం మీరు ఇబ్బంది పడతారు. ఏంటి ఈయన ఒక రకంగా చెప్తున్నాడు, ఆయన ఒక రకంగా చెప్తాడు, ఏది కరెక్ట్ ఏమ్మా. అందుకని ధ్యానంలో వచ్చినటువంటి అనుభవాలు వ్యక్తిగతము. ఎవరైనా చెప్పమంటే చెప్పండి. ఇప్పుడు మనందరూ పత్రిజీ గారు కూడా ధ్యానం అయిపోగానే మీ అనుభవాలు చెప్పండి అంటారు. మీ అనుభవాలు చెప్పండి. నాకు నల్ల రంగు కనిపించింది అని చెప్తారు. కానీ మీరు అందరూ అంటే ఓ నల్ల రంగు కనిపించిందా, ఆ నలుపు శుభసూచకం కాదు కదా. ఎవరన్నా చనిపోతే అమెరికాలో నల్ల డ్రెస్ వేసుకొని పోతారు. అదేంటి నలుపు మరణానికి ఇది కదా, నలుపు యముడు దున్నపోతు నలుపు రంగు కదా, నీకెందుకు వచ్చింది ఇవన్నీ అన్నారనుకోండి. అనవసరంగా పాపం మీరు ఇవన్నీ కాదు అసలు, దానికి ఇది ఉంది. అది 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 ఇప్పుడు నలుపుకు గొప్పతనం. కృష్ణుడు ఏ కలరు, కాబట్టి మనం అట్లా తీసుకోవచ్చు, ఇట్లా తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఈ యొక్క
అనుభవాలు అనేది వ్యక్తిగతం. అది ఎవరిని కూడా ఏంటి సార్ ఇది అని చెప్పంటే ఎవరు చెప్పేది కరెక్ట్ కాకపోవచ్చు. నువ్వు విశ్వాన్ని అడిగితే విశ్వం కరెక్ట్గా ఉంటుంది ఏమ్మా, కరెక్టే కదా? యా, ఇంకోటి అడగండి. మళ్ళీ చెప్పా, అద్భుతమైన క్వశ్చన్ అడిగారు. మళ్ళీ ఇంకోసారి పెద్దగా అడిగమ్మా, అందరు వినాలి. పెద్దగా చెప్పు. ఇంకో అడిగేది అద్భుతమైన క్వశ్చన్ అమ్మా, బ్రహ్మాండమైన క్వశ్చన్. మన రాత ప్రకారం అన్ని జరుగుతాయి అంటారు. ఇప్పుడు ధ్యానంలో కూర్చుంటే మనకి ఏది కావాలంటే అది వచ్చింది, మన రాత మార్చుకోవచ్చు అంటున్నారు. ఎలా సాధ్యం? యా, వెరీ గుడ్ మేడం, గట్టిగా చప్పట్లు కొడుతుంది. ఈ క్లాస్ ఎన్ని గంటలు దాకండి? 4 ఓకే, సరిపోతుంది. ఓకే ఓకే, సరిపోతుంది టైం. అద్భుతమైన ప్రశ్న అమ్మా. మరన్నీ మన రాత ప్రకారం జరుగుతాయి. మన ధ్యానంలో ఏది కావాలంటే అది వస్తుంది అని అంటున్నారు. మరి ఏది కరెక్ట్ అని చెప్పండి. అద్భుతమైన క్వశ్చన్. అంటే ఇది చెప్పాలంటే మళ్ళీ కర్మ సిద్ధాంతాల గురించి ఎక్కువగా చెప్పాలి, కాకపోతే టైం లేదు కాబట్టి ఒక 15 నిమిషాలు దీని గురించి. ఒకటమ్మా, కంప్లీట్గా అంటే కొంతమంది అంటారు కంప్లీట్గా మీ లైఫ్ ముందుగానే నిర్ణయించబడిపోయింది, నువ్వు చేసినంత వల్ల ఏం ప్రయోజనం లేదు, నీకు అట్లా రాసి పెట్టుంటే అటు జరుగుద్ది అని చెప్పి అంటూ ఉంటారు. అది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు. ఏవి జరుగుతాయి అంటే కొన్ని ప్రారబ్ధ కర్మలు అని కొన్ని ఉంటాయి జీవితంలో, మంచి కానీ చెడు కానీ. నీతో సంబంధం లేకుండా, నీ ప్రయత్నం లేకుండానే అటువంటి కొన్ని నీ జీవితాల్లో జరుగుతుంటాయి. నీ ప్రయత్నంతో ఏమీ సంబంధం లేదు. వెళ్తావు, వాడెవడో లాటరీ టికెట్ వచ్చి 100 రూపాయలు డబ్బులు ఇస్తావు, వాడు 99 రూపాయలు నువ్వన్న వస్తువు ఖరీదు. వాడు ఏమంటే సార్ మీరు 100 రూపాయలు ఇచ్చారు, 99 రూపాయలు తిని నా దగ్గర చిల్లర లేదు సార్, ఈ లాటరీ టికెట్ తీసుకోమంటాడు. ఆ లాటరీ టికెట్ని వాడు 1 కోటి రూపాయలు వస్తాయి. వాడికి ఏం సంబంధం లేదు. ఏంటది? ప్రారబ్ధ కర్మ. ఎవడికో గత జన్మలో పాపం ఆకలి కొన్నవాడికి పిలిచి సహాయం చేశాడు, అది వడ్డీతో సహా 1 కోటి రూపాయలు వచ్చింది. ప్రారబ్ధ కర్మ. మన పత్రిజీ గారికి కిడ్నీస్ దెబ్బతిన్నాయి, రమణ మహర్షి క్యాన్సర్ వచ్చింది. అంత గొప్ప వాళ్ళకి కిడ్నీలు పాడవటం ఏంటి, రమణ మహర్షి క్యాన్సర్ రావడం అంత పెద్ద గొప్ప ధ్యానులు. వాళ్ళేం చేసుకోవాలి, వాళ్ళేమి లోపల ఆయన క్యాన్సర్ పెట్టుకోలేదు, లేకపోతే కిడ్నీలు కావాల్సిన చెడగొట్టుకోలేదు. అదే తనంతా జరిగిపోయినాయి. ఇవి రెండు దేనికి సంబంధించినవి? ప్రారబ్ధ కర్మకు సంబంధించినవి. అంటే గత జన్మలో ఏదో కొన్ని కర్మలు చేసుకుని ఆ కర్మల యొక్క ఫలితం అనుభవించడానికి జరిగింది. అది నేను చెప్పడం కాదు, రమణ మహర్షి చెప్పారు ఆ విషయం. సార్ మీరు ఎందుకు తగ్గించుకోవటం లేదంటే ప్రారబ్ధ కర్మరా, ఇది అనుభవించి చచ్చిపోతే నాకు మళ్ళీ జన్మ ఉండదు. ఒకవేళ నేను కనుక ఇప్పుడు బాధపడిన నాకు ఇష్టం లేక నేను తగ్గించుకున్నాను అనుకో, ఇది ప్రారబ్ధ కర్మ. మళ్ళీ దీనికోసమని మళ్ళీ పుట్టాలా, మళ్ళీ పెరగాల, మళ్ళీ స్కూల్కి పోవాలా, మళ్ళీ ఆశ్రమం కట్టాలా, ఇదంతా చేసి మళ్ళీ ఈ పనులు ఇదంతా అనవసరమా? ఒక 2-3 నెలలు కనుక నేను ఓడ్చుకొని హాయిగా కనుక వెళ్ళిపోతే మళ్ళీ జన్మ ఉండదు కదా, అందుకని చెప్పి పెట్టుకున్నాను అని. అదేవిధంగా పత్రిజీ గారు కూడా అనుభవించి వెళ్ళిపోయారు, మళ్ళీ జన్మ లేకుండా చేసుకున్నారు. ఇవి కొన్ని నీకు సంబంధం లేకుండా జరుగుతూ ఉంటాయి. అలా కాకుండా మిగతా అన్నీ కూడా మన జీవితంలో కొని తెచ్చుకుంటున్నటువంటి కష్టాలు కావాలని, పిల్లలు కంటాం మనమే కదమ్మా, పెళ్లి చేసుకోవటం మనం చేసుకున్నదే, ఉద్యోగం మనం చేసుకోవటం, ఇల్లు కట్టుకోవటం మనం చేసుకోవటం, ఇవన్నీ కదా కొన్ని మనం చేసుకునేవి కొన్ని ఉంటాయి జీవితాలు. ఇవి ప్రారబ్ధ కర్మలకు సంబంధించినవి కావు. మనంతటా మనం ఉన్నటువంటి దీంట్లో చేసుకోవటం. ఈ ధ్యానంలో ఏమి చేసినా కూడా నెరవేరుతాయి, వస్తాయి అని చెప్పటానికి ఎటువంటి వాటిని గురించి చెప్తున్నామంటే ఇటువంటి వాటిని గురించి చెప్తున్నాం.
దీనికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి బుక్ మీరు కనుక ఏదన్నా కనుక చదవాలి అంటే నేను చదివాను, నాకు అద్భుతమైనటువంటి ఇది వచ్చింది. దాని పేరు ఏంటంటే చెప్తాను, వచ్చేసాను. మ్యాజిక్ కాదు, మ్యాజిక్ బుక్ చెప్తాను. ఓకే, అదేమవుతుందమ్మా, నువ్వు ధ్యానంలో కూర్చొని ఏమి కావాలంటే అది జరుగుతుంది. నో ఎక్సెప్షన్. ఏదైనా వస్తుందా సార్ అంటే ఏదైనా వస్తుంది. అయితే అడిగే పద్ధతిలో అడగాలి. దానికి ఒక పద్ధతి, దానికి ఒక లెక్క ఉంది. ఎట్లా అడగాలి ఏమిటి ఏమ్మా? శాంత కాదమ్మా, శాంత కాదు. అదే తెలుగులో కూడా వచ్చింది, అమెరికన్ అతను రాశాడు. చెప్తాను వెళ్ళే లోపల నాకు గుర్తొస్తుంది. అదేమవుతుందంటే ఏదైనా గుర్తుకో. అయితే అడిగే పద్ధతిలో అడగాలి. ఇది ఎవరు చెప్పారో తెలుసా? సేత్ మహాశయుడు చెప్పాడు. విన్నారా సేతు విజడం అనే మాట? విన్నారా ఎవరన్నా? ఎంతమంది విన్నారు సేతు విజడం అనే మాట? పత్రిజీ గారు విపరీతంగా దాని గురించి ప్రచారం చేశారు. సేతు విజడం. దాంట్లో ఉన్నది ఈ రకంగా ఏం జరుగుతుందంటే, మరి ఎవరికైనా జరిగినాయా మీకు అట్లాంటివి? అందరికీ జరిగింది, నాకు జరిగింది. నా జీవితంలో అన్నీ అయ్యాయి. ఎందుకు? ఇవాళకి ఇవాళే జరిగింది. నేను క్లాస్ స్టార్ట్ చేసేటప్పుడు ఎట్టున్నానమ్మా నేను? పొద్దు గూగుల్ తుమ్ముతా, మధ్య మధ్యలో దగ్గుతా. పాపం వీళ్ళందరూ వచ్చారు, నేను ఎప్పుడేమైనా మధ్య పడిపోతానేమో, నాకు ఏమైనా జ్వరం వచ్చిద్దేమో అని చెప్పి ఆలోచిస్తా. మీరందరూ చూశారుగా ఉదయం ఎంత ఇబ్బంది పడుతున్నాను. మధ్య మధ్యలో వీళ్ళు మంచి నీళ్ళు వేస్తున్నా. కూర్చొని విశ్వం, నేను చేసేది ఎవరి కోసం? నా కోసమా? వీళ్ళందరూ నాకు ఏమైనా డబ్బులు ఇస్తున్నారా? వీళ్ళ దగ్గర ఏమైనా నేను డబ్బులు వసూలు చేస్తున్నానా? లేదు. వీళ్ళందరికీ ఆధ్యాత్మిక జ్ఞానం, ధ్యానం ప్రచారం చేయడానికి వచ్చి వీళ్ళందరికీ నేను చెప్తూ ఉంటే, నువ్వు నాకు జరుగు చేపించేసేసి, దగ్గు తెప్పించేసేసి, నా రకంగా ఈ రకంగా బాధ పెట్టి చేస్తున్నావా? తగ్గించు, నన్ను క్లాస్ తీసుకొని అని చెప్తే విశ్వం నేను ఇప్పుడు ఎట్టున్నాను. కనీసం మధ్యలో దగ్గు వస్తుందా? కనీసం తుమ్ము వస్తుందా? వీళ్ళు ఉదయం ఎన్నిసార్లు ఇచ్చారు నాకు మంచినీళ్ళు పక్కన చేరి, ఏమైనా వస్తుందా? ఇదే ప్రత్యక్ష సాక్ష్యం. మీరు విశ్వం ఏదడిగితే. అయితే ఎట్లా చేయాలో తెలుసా? మీరు అడిగేటటువంటి కోరిక ఎట్లున్నారో తెలుసా? మీకు ఉపయోగపడాలి. మీకు ఉపయోగపడేతో పాటు మీ చుట్టూ ఉండేటటువంటి వాళ్ళకు కూడా ఉపయోగపడాలి. అది అట్లా ఉండాలి కోరిక. మీకు ఉపయోగపడాలి, మీ చుట్టే ఉండే వాళ్ళకి ఉపయోగపడాలి. అంటే నేను ఎవరి చేతి మీద నెయ్యి పెడితే వాడు నాశనం అయిపోవాలని కూడా చేస్తే విశ్వం ఒకవేళ ఇచ్చిన వాడు ఏదైతే చివరికి నేను ఎత్తి మీదనే నువ్వు చేయబెట్టుకునేటట్టుగా చేస్తుంది. కాబట్టి కోరుకునేటువంటి కోరిక నీకు బాగుండాలి. నీ చుట్టే ఉండేవాడికి నేను డాక్టర్లు కావాలి నేను కోరుకున్నాను చిన్నప్పుడు. మంచి కోరిక. ఎందుకు? డాక్టర్లు అయితే ఏమవుతుంది, నేను సంపాదించుకోవచ్చు డబ్బులు, నా చుట్టూ ఉండేటువంటి వాళ్ళకు కూడా సహాయం చేసి డబ్బులు అడిగాను. పూరా తీసుకోపో అంది డాక్టర్. ఒకటి కాదు నేను అడిగింది, ఏ విశ్వం నాకు డాక్టరు టీచరు 2 కావాలని అడిగా. ఎవడన్నా ఒకటి కావాలని అడుగుతారు, 2 కావాలని అడుగుతారా? ఎట్లా అవుతారు అసలు 2? డాక్టర్ అయితే టీచర్ ఎట్లా అవుతాడు? టీచర్ అయినవాడు మళ్ళీ డాక్టర్ ఎట్లా అవుతాడు? అదంతా నాకు తెలియదు. నాకు 2 కావాలి. చిన్నప్పుడు అమాయకమైనటువంటి హృదయంతో దైవంగా ఉన్నప్పుడు అప్పుడు అడిగా విశ్వాన్ని. 2 చేసింది. టీచర్ని చేసింది, డాక్టర్ని చేసింది. ఎట్లా చేసింది? హౌ? మరి నా జీవితంలో జరిగిందిగా. నేను బ్రహ్మాండమైన ఒంగోలులో ఆదిత్య పబ్లిక్ స్కూల్ అని పెట్టి 600-700 మంది పిల్లలతో బ్రహ్మాండంగా జరిపించాను. స్కూలు, బస్సులు, హాస్టల్లో. తర్వాత అమెరికా వెళ్ళి 40 ఏళ్ల వయసులో, మరి నువ్వు డాక్టర్ కావాలన్నా కదా,
నాకు 40 లీటర్లు ఇండియాలో సీట్ రెడీ చేసాపో అని చెప్పి 47 వయసులో పంపించి నన్ను ఎంబీబీఎస్ చదివించింది. విశ్వం చేసి డాక్టర్ చేశాను. 10 ఏళ్ళు డాక్టర్ చేసిన తర్వాత డబ్బులు వచ్చినాయి, చాలు ఇక తృప్తి అనిపించిన తర్వాత విశ్వం టీచర్ని చేసేసాం, డాక్టర్గా సేవ చేశాను. నాకు ఎంతైతే కావాలనుకున్నానో అంత సంపాదించుకున్నాను. జీవితం తృప్తిగా ఉంది. ఒక ఇండియా వెళ్ళి సేవ చేయాలనుకుంటున్నాను. ఈ లోపల ఒక ఆధ్యాత్మిక గురువు దగ్గర బ్రహ్మసూత్రాలు ఇవన్నీ నేర్చుకోవాలనుకుంటున్నాను. ఎవరన్నా దొరుకుతారు అంటే గురువుని చూపించింది. గురువు దగ్గర 3 సంవత్సరాలు శిష్యరికం చేసి బ్రహ్మసూత్రాలు, భగవద్గీత ఇవన్నీ కనుక నేర్పించి 60వ సంవత్సరంలో గురువుగారిని ఏం చేయమంటారు గురువుగారు అంటే, ఇంకేం అవసరం లేదు, ఇండియా వెళ్ళిపోమన్నారు. ఇండియా వెళ్ళిపోవాలనుకుంటే విశ్వాన్ని మళ్ళీ అడిగా, విశ్వం ఇండియా వెళ్ళిపోమంటున్నాడు గురువుగారు, చిన్నమ్మాయి పెళ్లి కాలేదు, పెద్దమ్మాయికి పెళ్ళి అయింది, ఈమెమో పెళ్లి కాకపోతే గొడవ చేస్తుంది, అమ్మాయికి పెళ్లి కాకుండా ఇండియా వెళ్ళిపోతాము అని చెప్పి విశ్వాన్ని అడిగితే, అడిగిన 3 నెలలకి 2వ అమ్మాయి పెళ్లి చేసేసింది. అప్పుడు దాకా అమ్మాయి నేను పెళ్లి చేసుకున్నాను. 35 ఏళ్ళ అమ్మాయికి. అమెరికాలో అమ్మాయిలు అంతే కదా, నాకు ఉద్యోగం ముఖ్యం, పెళ్ళి నాకు ఇంపార్టెంట్ కాదు, నేను బ్రహ్మాండం సంపాదించుకుంటున్నాను, నేను ఇట్లనే అంటే 2 నెలలకు ఒక కంట్రీ వెళ్ళుద్ది. మన భూమి మీద ఎన్ని కంట్రీలు ఉన్నాయి అన్ని కంట్రీలు తిరుగుతూ ఉంటుంది అమ్మాయి. అట్లా వెళ్ళటం అమ్మాయికి ఇష్టం. తిరుగుతూ ఏంటంటే అమ్మాయి మనసులో మార్పిచ్చేసేసి 3 నెలల్లో అమ్మాయికి పెళ్లి చేసేదాన్ని. అన్నీ ఏది అడిగితే అండి. పెళ్ళి అయిపోయిన తర్వాత విశ్వం ఇండియా వెళ్తున్నానా, ఇండియా వచ్చి ఏం చేయాలి, ధ్యాన ప్రచారం చేయాలి. ధ్యాన ప్రచారం చేయాలంటే ఎవరు తెలుసు నాకు. వచ్చాను, ఫ్లైట్ దిగాను, వచ్చి నా అపార్ట్మెంట్లో కూర్చున్నాను. ఒక్కడ తెలియదు అసలు ఎవరు ధ్యానంలో, ఎవరో ఇండియాలో ఎవరు తెలుసు, అమెరికాలో అయితే తెలుసు. అప్పుడు విజయసారథి గారు అనేటువంటి ఒక ఆయన అమెరికా నుంచి వచ్చేటప్పుడు ఏదో 2 మెడిసిన్స్ తీసుకున్నాను డాక్టర్ గారు, వచ్చిన తర్వాత డబ్బులు ఇస్తాను తీసుకుంటాను అన్నాడు. ఆ మెడిసిన్స్ తీసుకొని వచ్చాను. ఆయన మెడిసిన్స్ తీసుకోవడానికి మా ఇంటికి వచ్చాడు. ఆ కలెక్ట్ చేసుకుని నేను తెచ్చిన మెడిసిన్స్ తీసుకోవటానికి. ఏం డాక్టర్ గారు ఎన్ని రోజులు ఉంటారు ఏమిటంటే, లేదు సార్ ఇక్కడ ఏదన్నా ధ్యానం క్లాసులు తీసుకుందాం అనుకుంటున్నాను అని చెప్తే, రేపే మీ ప్రయాణం అన్నాడు. ఏంటి సార్ రేపే మీ ప్రయాణం అంటారు అంటే, అవును సార్ రేపు ఉదయం పౌర్ణమి ధ్యానం ఉంది కొన్నేపాడు గ్రామంలో, ఆ క్లాసుకు నన్ను ఆహ్వానించారు, ఆ క్లాసు మీరు తీసుకోండి అని చెప్పి ఆ క్లాసు. అప్పుడు ప్రారంభమైనటువంటి నా ఇది దాదాపు ఇందాక మీరు చెప్పినట్టుగా 15-20 వేల కిలోమీటర్లు తిరిగి కనీసం దాదాపు 100 క్లాసులు తీసుకొని ఈ రకంగా ధ్యానం చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు చెప్పండి అమ్మా, విశ్వం ఏది అడిగితే ఒక 2 minutes అది ఇవ్వటానికి రెడీగా ఉంది. అయితే విశ్వాన్ని ఎలా అడగాలో దానికి ఒక పద్ధతి ఉంది. ఎట్లా చేయాలో, ఆ సంకల్పాన్ని ఎలా చేయాలో అనేది ఒక పద్ధతి ఉంది. ఆ సంకల్పం చేసిన తర్వాత ధ్యానంలో దాన్ని ఎలా చేయాలో ఒక పద్ధతి ఉంది. అవన్నీ కనుక చేస్తే విశ్వం నాకొక్కడికే కాదు ప్రతి వారికి కూడా మీకు కావాల్సింది మీకు ఇస్తుంది. అది ఎలా ఏంటి అనేది మనం ఈసారి మళ్ళీ ఒక క్లాస్లో ఉన్నప్పుడు చెప్పుకుందాం. ఓకే సార్, ఒకసారి గట్టిగా క్లాస్ సార్. ఉదయం పొద్దు నుంచి చివరికి అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు. ఫ్రెండ్స్, ఒక 3 నిమిషాలు ఎవరు వెళ్ళదు, ఒక 3 minutes మెడిటేషన్ చేసి మనం ధ్యానంతో మొదలుపెట్టాలి, ధ్యానంతో క్లోజ్ చేయాలి. కాబట్టి తర్వాత ఇక్కడ నిర్వాహకులు ఎవరు మాట్లాడితే వాళ్ళ ద్వారా మాట్లాడుతున్నాం. అవుట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తున్నాం. హాయిగా కూర్చున్నాం, కళ్ళు 2 మూసుకున్నాం, 2 భాగాలు క్లాస్, ఓన్లీ 5 minutes మెడిటేషన్. ఫోన్ సైలెంట్లో పెట్టుకున్నాను.